నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలంలోని బోజేరువు గ్రామ పంచాయతీ బీజేపీ స్వతంత్ర అభ్యర్థి నూకాల కృష్ణ గారు బోజేరువు గ్రామంలో ఎంతమంది సర్పంచులు మారినా గ్రామ అభివృద్ధి మాత్రం మారలేదు. అధికారంలో ఉన్న ప్రతి సర్పంచ్ అధికార బలంతో గ్రామ నాయకులను అధికారులతో ఒక్కటే ప్రజలకు జవాబు చెప్పకుండా గ్రామ సభలో తను చేసిన పని కంటే ఎక్కువ 50 రూపాయలు ఖర్చు అయితే 100 రూపాయలు రాసి పెట్టుకుని బిల్లులను తీసుకొని ప్రజలకు గ్రామ అభివృద్ధికి సహాయం చేయకుండా వచ్చిన ప్రభుత్వ నిధులను దోచుకొని పరిపాలన పక్కదోవ పట్టించి ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టి తన స్వార్థపూరితమైన పరిపాలన వల్ల గ్రామం వెనుకబడి గ్రామంలో ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీ కాలువలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామంలో వర్షాకాలం వచ్చిందంటే నీరు నిల్వ చేరి గ్రామ ప్రజలు రోగాన బారిన పడటం, ఆసుపత్రి పాలవటం వలన బడుగు బలహీన వర్గాల ప్రజలు డబ్బు లేక మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా బీజేపీ స్వతంత్ర అభ్యర్థి నూకల కృష్ణ గారు మాట్లాడడం జరిగింది. కావున తనను గెలిపిస్తే ఊరిలో ఉన్నటువంటి డ్రైనేజీ కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తా, కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రత్యేక ప్యాకేజీ తెప్పించి మా యొక్క కేంద్ర మంత్రుల సహాయంతో గ్రామాన్ని పలు విధాల అభివృద్ధి పదంలో నడిపి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్య సాధనతో మీ ముందుకు రావడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే పూజలు, చెరువులో, కెనాల్ కాలువలో నీళ్లు రావడం లేదు. ఆ కాల్వ నీళ్లు చెరువులోకి వస్తే రైతులు 2 పంటలు తీయడానికి ఎంతో సహకరిస్తాయి. కాబట్టి తమకు అధికారం ఇస్తే రైతుల కోసం కెనాల్ కాల్వ నీళ్లు చెరువులోకి తెప్పించి రైతుల యొక్క కోరికను తీరుస్తానని అన్నారు. జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. ఈరోజు బోజేరు గ్రామ పంచాయతీ బీజేపీ స్వతంత్ర అభ్యర్థి నూకల కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మరి అన్నగారు ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని అన్నగారి మాటలను తెలుసుకుందాం. ముందుగా మీ జిఎన్ఆర్ ఛానల్కి స్వాగతం. జిఎన్ఆర్ ఛానల్కి ధన్యవాదాలు మరియు అభినందనలు. అన్న, నేను ఈ బోజేరు నుంచి బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. అయితే ఈ పోటీ చేయడానికి గల కారణం, మా గ్రామం చాలా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది. ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నప్పటికీ గతంలో పాలించినటువంటి సర్పంచులు సరిగా ఖర్చు పెట్టక అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. దాన్ని మాలాంటి వారు గ్రామ సభల్లో అడిగితే సమాధానం చెప్పక మేము ఇలానే చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారు, లెక్కలు చూపించలేదా? మరి మీకు వచ్చిన నిధులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినాం, దేనికోసం ఖర్చు పెట్టినాం, ఏ ఒక పని మీద ఖర్చు పెట్టినాం అనే లెక్కలు ఉంటాయి కదా. ఆ యొక్క వివరాలను మనం గ్రామ సభలో అడిగినప్పుడు దాన్ని బుల్డోజ్ చేసి తప్పించేవారు. ఇది మీకు అవసరం లేదన్నట్టుగా మమ్మల్ని తప్పించి వారు గ్రామ సభ వారికి అనుకూలమైన వారితో పాస్ చేసుకునేవారు. అట్లా వార్డు మెంబర్లు కానీ ఎవరు కానీ వారికి అనుకూలంగా ఉన్న వారితో బిల్ పాస్ చేసుకొని చివరికి నిధులను మరి ప్రజల కోసమే కదా గ్రామ సభ పెట్టేది, ప్రజల్లోనే తెలుసుకోవడం కోసమే కదా. అతను పెట్టిన లెక్కలు ఏంటిది, ఏం చేసిండు, ఈ నెల 2 నెలల ఎంత బిల్లు వచ్చింది, ఏ పనులు చేసినాం, ఎక్కడ చేసినాం, ఎంత డెవలప్ చేసినాం అనడం కోసమే కదా సర్పంచ్ అనే వ్యక్తి గ్రామ సభ పెట్టి, గ్రామ అధికారులు ఉంటారు కదా, గ్రామానికి సంబంధించిన అధికారులు కానీ మండల అధికారులు కానీ వాళ్ళకు మీరు కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కదా. మేము ఇది అధికారులను అడిగితే అసలు మనకు ఏంటంటే గ్రామాలలో కనీసం గ్రామ సభ జరగాలంటే 10% కావాలి. కానీ ప్రజలు రారు. ముందుగాల ప్రజలకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇక్కడ గ్రామ సభ జరుగుతుందని ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అంటే చెప్తారు కదా. ఈ ఒక్కరిద్దరు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అనుకూలమైన వారు ఎక్కువ ఉండడం వల్ల మనల్ని పక్కకు తప్పించి వాళ్ళు అట్లా చేసుకోవడం జరుగుతుంది. మనం ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కూడా వారు కూడా పట్టించుకునేవారు కాదు. కావాల్సి ఉంటే అక్కడ ప్రజలు మీరు మీ సమస్యల మీద మీరు మాట్లాడుకోవాలి తప్పితే కానీ మాకేందయ్యా, మీరు చేసిన పనులకు మీరు తీర్మానం పెట్టుకుంటేనే కదా మేము చేసేది అనే విధంగా వాళ్ళు మాట్లాడేది. అధికారులు ఉన్నది ప్రజల సమస్యలు తీర్చడానికే కదా. ఒక్కొక్కడ అన్యాయం జరుగుతుందని ఒక గ్రామ నాయకుడు అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పవలసిన అవసరం వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, చెప్పాలి కదా కంపల్సరీ.
వారు చెప్పే పద్ధతిలో అధికారులైతే చెప్పేవారు. కానీ ఎంత చెప్పినా గూడా ఇక్కడ వాళ్ళకు ఆహ్, పరిపాలనలో వాళ్ళకు సరైన బలం ఉన్నది గనక ఆహ్, వారు నిధులను అధికారులు వృధా కూడా చేస్తున్నారు. ఏం అనలేకపోయిండ్లంటారా? అవునవును. వాళ్ళ బలం వాళ్ళ ఒక పార్టీ బలం కావచ్చు. వాళ్ళు చేసే దానికి సపోర్ట్ చేసి ప్రజల వాళ్ళకు ప్రజల మద్దతు అంటే వాళ్ళ వార్డ్ మెంబర్ గాని, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మద్దతు ఎక్కువ ఉండడం వల్ల ఇగ వాళ్ళ వచ్చినట్టు వాళ్ళు బిల్స్ రాసుకునేదా? అవునన్నా. ఇది అధికారులు గూడా వారికే మద్దతు తెలిపేది. ఎట్లన్నా సర్పంచ్ అంటే సర్పంచ్‌కి ఆహ్, ఎవరైనా గూడా మర్యాద ఇస్తారు. వారు అనుకున్నట్టే నడుస్తది. వాళ్ళ చేతుల్లోనే ఉంటారు అధికారులు గాబట్టి. ప్రభుత్వం గూడా ఎప్పుడు ఏ సర్పంచ్ ఉన్నా గూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే సర్పంచ్‌గా ఉన్నారు. కనుక అయితే అన్యాయం జరుగుతుంటే ఖండించవలసిన అవసరం ఒక గ్రామ కార్యకర్తగా నీకుంది గదా! ఒక గ్రామ యువకునిగా. మేము చేసే ప్రయత్నం అన్నీ చేశామన్నా. ఎన్ని చేసినా గూడా అది ఒక్కరి నుంచి ఆహ్, ఒకరిద్దరి నుంచి సాధ్యమయ్యేది గాదు. ప్రతిపక్షాలు గూడా మాకు తోడుగా వేరే పార్టీ వాళ్ళు గూడా సపోర్ట్‌గా నిలబడ్డారు. ఏం నిలబడ్డా గూడా అధికారం ఉన్నది గాబట్టి వాళ్ళలా చెలాయించారు. వాళ్ళు చెలాయించి నిధులను మొత్తం దుర్వినియోగం చేయడం జరిగింది. కనుక రేపు నేను సర్పంచ్‌గా అయితే ఇలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేపట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ అన్యాయాలను చూడలేక మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఒకవేళ గెలిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసమే బరిలో ఉన్నారా? అవునన్నా. ఖచ్చితంగా నేనొక లక్ష్యంతోనే సర్పంచ్‌గా రావడం జరిగింది. ఏదో పార్టీ అనంగానే బీజేపీ పార్టీ అనంగానే ఆహ్, ఎయ్యాలన్నట్టు గాకుండా గ్రామాన్ని ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో నేను ముందుకు రావడం జరిగింది. అందుకు అనుగుణంగా అయితే ఇప్పుడు పనులు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం మనకు నిధులు గ్రామాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు నేరుగా గ్రామాల పంచాయతీ అకౌంట్‌లకే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడున్న సర్పంచులు నిధులను చాలా దుర్వినియోగం చేసేయడం జరిగింది. రూ. 100 పనుంటే దాన్ని రూ. 50 ఖర్చు పెట్టి, రూ. 50 వెనకేసుకోవడం జరిగింది. అట్లా చానా ఉదంతాలు జరిగింది. అట్లాంటి సమస్య జరిగినప్పుడు ఊళ్ళో ఉన్న కార్యకర్తలు గావచ్చు, ఊర్లో ఉన్నటువంటి కుల పెద్దలు గావచ్చు, హ్మ్. లేపోతే ప్రతిపక్ష పార్టీ నాయకులు గావచ్చు, వీళ్ళందరూ ఎవరు వారిని ప్రశ్నించలేదా? ఇది ఎవరు ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తారు. కానీ చాలా మందికి ఇది మాకవసరం లేదు. గవర్నమెంట్‌దే గదా! ఎందుకు నాకేం అవసరం అన్నట్టు పోయేవారు. ఇప్పుడు మన ముంగట ఈడ పార్క్ ఉన్నది అన్న. ఇది సుమారు దీనికి కేంద్ర ప్రభుత్వం చేయాలనే లక్ష్యంతో మంచి పార్క్ నిర్మించుకోవాలి గ్రామంలో అనే లక్ష్యంతో వారు 4,00,000 పైచిలుకు రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మీకు స్పష్టంగా అర్థమవుతుంది దీనిలో కనీసం 2,00,000 గూడా ఖర్చు పెట్టినట్టు దాఖలాలు లేవు. అంటే ఇది ఒక్క కాడనే ఉందా పార్కు? ఇంకొక దగ్గర గూడా ఉందా? పార్కు ఇక్కడొక్కటే. హ్మ్. అదే విధంగా మనకు ఏ పని చేసినా గూడా ఆహ్, రూ. 100 ఉంటే రూ. 50 మాత్రమే ఖర్చు పెట్టి మిగతాది ఎనకేసుకునేవారు. స్ట్రీట్ లైట్స్ గానీ, పార్క్స్ గానీ, ఆ! ఇక డంపింగ్ యార్డ్ గానీ, ఏదైనా గూడా ఇలా మొత్తం అవకతవకలకు పాల్పడడం వల్ల అభివృద్ధి అనేది చాలా కుంటుపడిపోయింది. మీ ఊళ్ళో ప్రధానంగా ఉన్న సమస్యలేంటి? మీ ఊర్లో ఉన్నటువంటి డెవలప్ గానటు అంటే అభివృద్ధి చెందనటువంటి సమస్యలు కావచ్చు. లేదా మీ ఊళ్ళో ఇంకా డ్రైనే ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటాను ఊర్లో? మా ఊళ్ళో చాలా సమస్యలున్నాయన్న. ముఖ్యంగా మా గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా సైడ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల మురికి నీరు ఇళ్ళలోకొచ్చే వస్తున్నది.
అదేవిధంగా రోడ్డు గూడా చాలా వెడల్పు తక్కువ ఉండడం వల్ల ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళలేని పరిస్థితి. మాకు గోదావరి నీళ్లు దగ్గరికి వచ్చినా కూడా మా చెరువులోకి రాని పరిస్థితి. దీనికి చిన్న సమస్య, ఒక కాలువ, కొంచెం భూ సమస్య ఉన్నది. దాన్ని పరిష్కరించుకుంటే ఇక్కడ రైతులకు 2 పంటలు పండియొచ్చు. అలాంటి చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. వీటిని నేను సర్పంచ్ అయితే చేయాలనే లక్ష్యంతో ఉన్నాను తొందరగా. ఓకేనా. ఇంకా అదే విధంగా ఇంకేమన్నా సమస్యలున్నాయా? ఇప్పుడు పార్క్ అంటున్నారు. పార్కు గాని, లేపోతే మీ ఊర్లో యువతకు ఎలాంటి స్కిల్స్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినయి ఏమన్నా చేస్తారా? మీ మేనిఫెస్టో‌ల అట్లాంటియేమన్నా ఉన్నాయా? తప్పకుండా అన్న, యువత కోసం కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్స్ చాలా చేస్తున్నది. కనుక వారికి స్కిల్ ట్రైనింగు కేంద్రాలున్నాయి. వారికి అక్కడికి తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించి గ్రామంలోనే చేసుకునే విధంగా వారికి అవకాశాలు కల్పిస్తాం. అదేవిధంగా మహిళలకు గూడా ఎస్‌సిఏజీ ద్వారా, మహిళా శక్తి సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి పారిశ్రామికంగా వారిని ప్రోత్సహించడం మా యొక్క లక్ష్యం ఉపాధి పరంగా. అదేవిధంగా రైతుల పరంగా చూసుకుంటే డైరీ ఫామ్‌లు గానీ, కోళ్ల ఫామ్‌లు గానీ, ఇలాంటి పారిశ్రామికంగా వాళ్ళని చేయాలనేదే మా యొక్క లక్ష్యం. చివరగా మా జీఎన్ఆర్ ఛానెల్‌కు మీరేం చెప్పదలుచుకుంటారన్న? నేను మా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకుంటున్నా. నా యొక్క గుర్తు కత్తెర గుర్తు వచ్చింది. బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నంబర్ 2. మీ అమూల్యమైన ఓటు నా కత్తెర గుర్తుపై ఓటు వేస్తే గ్రామ అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటాను. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి జవాబుదారీతనంగా ఉంటాను. కనుక మీ అమూల్యమైన ఓటును గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క మనవి. కెమెరామ్యాన్ జీఎన్ఆర్‌తో మీ రాజేందర్, చిన్నరావుపేట రిపోర్టర్.